SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. భూభారతి నూతన ROR చట్టాన్ని భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. సోమవారం నస్పూర్లోని సీతారాంపల్లి గ్రామ రైతు వేదికలో భూభారతి నూతన ROR చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంలో హక్కులు, రికార్డుల్లో నెలకొన్న తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. వారసత్వంగా వచ్చిన భూముల విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. భూదారు కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి భూముల పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 30 వరకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వ తేదీ వరకు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమస్యలను గుర్తించి ఆగస్టు 15వ తేదీలోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, RDO శ్రీనివాసరావు, నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు, PACS డైరెక్టర్లు ధర్ని మధు, దోనిపల్లి లింగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధర్ని మల్లేష్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఫస్ట్ ఇష్యూ దానిలో ఏం సార్ట్ అవుట్ అవుతుంది, ఈ పర్టికులర్గా ఈ నస్పూర్ మంచిర్యాల సంబంధించిన ఇష్యూ ఉన్నాయి. ఒక 5 ఎకరాల సపోజ్ ఒక పర్సన్కి భూమి ఉన్నాయి. వాళ్ళు 1995-2000లో 200 స్క్వేర్ యార్డ్ 200 స్క్వేర్ యార్డ్ అట్లా చేసేసి 10 మందికి అమ్మారు. ఆ టైంకి పహానీలో కూడా 200 స్క్వేర్ యార్డ్ లాగా వచ్చింది. మళ్ళీ LRUP అంటే ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్, LRUP ఒకటి జరిగింది. LRUP ఎందుకు జరిగింది అంటే ఈ ఆఫ్లైన్ అన్ని ఏమైనా మనం పహానీలో రాస్తున్నాము, దానికి ధర్ని పోర్టల్లో తీసుకురావాల్సింది, దానికోసం చేశారు. ఇది జరిగిన తర్వాత ఏమైంది, ఈ 200 స్క్వేర్ యార్డ్స్ ఏమైనా రాశారు, ఇది ధర్నీలో రాలేదు. ఎందుకు ధర్నీలో మాత్రం ఎకర్ గుండె మాత్రమే వస్తుంది, ఈ స్క్వేర్ యార్డ్స్ రాదు. సో వదిలేశారు. ఈ భూమికి నాలా కన్వర్జన్ కూడా కాలేదు. నాలా కన్వర్జన్ కాలేదు అంటే నాన్ అగ్రికల్చర్కి సంబంధించిన కూడా డాక్యుమెంట్ ఉండదు. సబ్ రిజిస్ట్రార్ దగ్గర అమ్ముకోవడానికి వెళ్తే వాళ్ళు నాలా చూస్తారు, నాలా నుంచి కలెక్టింగ్ డాక్యుమెంట్ చూస్తారు, డాక్యుమెంట్ మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయగలుగుతారు, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయరు. సో అట్లా ఉన్న చాలా భూమి ఈ నాన్ అగ్రికల్చర్ ఉన్నాయి. అండ్ ధర్ని చట్టంలో ROR 2020 మనం ఏమైనా ధర్ని చట్టం చెప్తున్నాం, దానిలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే సాగు ఇతరుల భూమికి సంబంధించిన ఈ ధర్నీలో ఎక్కడానికి ఎలాంటిగా ప్రొవిజన్స్ లేవు. అట్లా చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు. వాళ్ళకి అంతే చెప్తాం, ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత కలవండి, ఈ కొత్త చట్టంలో ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఎక్కుతారు. తర్వాత
ఏదైతే ధరణి ద్వారా మీరు ఎదుర్కొన్నట్టు సమస్యలు ఏమున్నాయి, అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతలేమని చెప్పేసి ఇలాంటి సమస్యలన్నిటి కూడా తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా వెళ్తూ ఈ ఏదైతే భూభారతి ద్వారా ఖచ్చితంగా ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు పూర్తి స్థాయిలో ఒక న్యాయం చేసే విధంగా ఈ యొక్క చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో ఈ చట్టం కూడా మనందరికీ కూడా అమల్లోకి రాబోతుంది. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్లో సోమవారం 19 మంది యువతీ యువకులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను ఇన్ఛార్జ్ జీఎం శ్రీనివాస్ అందించారు. సింగరేణిలో ఉద్యోగం దొరకడం ఒక అదృష్టంగా భావించి అంకిత భావంతో పనిచేయాలని కోరారు. సంస్థలో విద్యార్హతను బట్టి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఏడాది సంస్థ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ఉత్పత్తి లక్ష్య సాధనకు కార్మికులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సాధించాలని కోరారు. రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని కోరారు. శ్రీరాంపూర్లో ఇప్పటి వరకు 3,803 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2 GM సత్యనారాయణ, AITUC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, DYGM అరవిందరావు, PM రాజేశ్వర్, VTC మేనేజర్ వెంకట్రామారావు, సీనియర్ PO కాంతారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంజనా ఆనకొండ ప్రవీణ్ చూడండి ఇంతకుముందు అంతా చెప్పారు, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ మేము ఉన్న ఒక సత్యనారాయణ గారి, నేను కానీ మేము అందరం ఇక్కడ సింగరేణి మా 2వ తరం. నేను మా తల్లిదండ్రులు కూడా సింగరేణిలో చేశారు. నేను కూడా ఇప్పుడు 2వ తరం సింగరేణిలో ఈ జనరల్ మేనేజర్ పొజిషన్కి వచ్చామంటే చూడండి, కష్టం చేస్తే ఇక్కడికనే లేదు. మేము ఇలాగనే మేము డీటెయిల్ పోర్టల్ని పుట్టి అక్కడే చదువుకొని ఇక్కడ దాకా వచ్చాము. సో మీకు కూడా ముందు స్ఫూర్తి అదే పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇంతమంది చెప్పారు సత్యనారాయణ గారు, తన రెక్కలు నమ్ముకుంటే మా రెక్కలు నమ్ముకుంటే మనం ఎక్కడికన్నా పోవచ్చు. ఇప్పుడు మీ అందరూ చెప్పుకుంటారు, చాలామంది ఇందులో ఎక్కడ హైదరాబాద్, వరంగల్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు బీటెక్ వాళ్ళు ఉన్నారు, చాలామంది వాళ్ళు ఖాళీగా ఉండరు కదా, మీరు ఎక్కడో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏంటి, మీ తల్లిదండ్రులకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవాళ రేపు ఎక్కడ దొరకదు. సరే గవర్నమెంట్ వాళ్ళు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఏదో కారణం వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు ఈ గవర్నమెంట్ నౌకరీ పెట్టాలని మీరు పిలిచుంటారు. పెట్టించే ముందు మీకు చెప్తుంటారు, అదే ఏం కాదు బాబు రా, నీకు లైట్ జాబ్ ఇప్పిస్తా, మనోళ్ళు తెలిసినోళ్ళు వాళ్ళు వీళ్ళు అని అందరూ తల్లిదండ్రులు చెప్పడం వల్ల పిల్లలందరూ వాళ్ళ జాబ్ ఇచ్చిపెట్టి హైదరాబాద్లో అక్కడ ఇక్కడ దీనికి వస్తున్నారు, అందరూ చేరిపోతున్నారు. కానీ ఇక్కడ లైట్ జాబ్ ఎంతమందికి ఉంటుంది? అసలు బేసికల్గా లైట్ జాబ్లు అనేవి ఇప్పుడు మేము చేసినప్పుడు, మేము మీ ఏజ్లో మేము సింగరేణి నౌకరీ చేసినప్పుడు అప్పుడు కష్టం ఉండే, ఇప్పుడు ఆ కష్టం లేదు. ఇప్పుడు ప్రతి అంత మెకనైజేషన్ అయిపోయింది. ఒకప్పుడు తట్ట మోసేది, ఇప్పుడు తట్ట మోస్తున్నారా? ఎవరు మోయట్లేదు. అది మెషినే చేస్తుంది. ఇప్పుడు మనం చేసేది ఆ మెషిన్కు సరైన హెల్పింగ్ చేస్తున్నాం చిన్న చిన్న పనులు. అవి కూడా చేయలేని అశక్తత ఏం లేదు మన దాంట్లో. అంత యువకులు, యంగ్ బ్లడ్, మీరు ఏమైనా మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. సో మీరు వేరే హార్డ్ వర్క్ని నమ్ముకోండి, వేరే వాళ్ళ కలబుల మాటలు నమ్మకండి, ఎవరి మాట నమ్మకుండా మీ వృత్తినే మీరు దైవంగా భావించండి. సింగరేణి తల్లి మన బొగ్గు పరిశ్రమకి ఎంతో పిక్చర్ ఉంది. మనకి ఏంటంటే మనం అందరం చూస్తుంటాం, రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత వచ్చి ఏది వచ్చినా బొగ్గుకు మాత్రము పవర్ కావాలంటే బేసిక్ నీడ్ ఇదే, థర్మల్ పవర్. సో ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈ పని ప్రదేశాలు మారుతుంటాయి, పని చేసే పద్ధతులు మారుతుంటాయి, ఇంకా మెకనైజేషన్ షిఫ్ట్ అయితే ఉంటాము. సో మీరు కూడా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే రాసుకుంటూ అత్యంత శిఖరాలను అధిరోహించండి. మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుతూ, మీరు ఉద్యోగంలో చేరగానే పోస్టింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమిటంటే మీ ఇండివిజువాలిటీ పోయింది, మీ కెపాసిటీ మీకు తెలియదు, మీరేం చేయగలుగుతారో మీకే అర్థం కాదు. మీరు ఉద్యోగంలో చేరారు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 60-61 సంవత్సరాల దాకా మీరు సింగరేణిలో ఉద్యోగం చేయాలి. మీరు ఏం చేయాలి? మీకున్న క్వాలిఫికేషన్కి తగ్గట్టు, మీకున్న ఇంట్రెస్ట్కి తగ్గట్టు మీరు సింగరేణిలో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, మనం రాబోయే రోజుల్లో ఇదే చిన్న మోజులుగా ఉండకుండా సూపర్వైజర్లు గాను, టెక్నీషియన్లు గాను, అధికారులు గాను ఎలా ప్రమోషన్ తెచ్చుకోవాలనేది మీరు ఆలోచించాలి. మీరు జాయిన్ అవుతున్నారు, బదిలీ వర్కర్ ఇస్తారు, 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత జనరల్ మోజర్ ఇస్తారు. ఆ తర్వాత
మీరు ఏమి కావాలనేది మీకు ఒక గోల్ లేకపోతే వెనక తిరిగి ఒక 4-5 సంవత్సరాల తర్వాత చూసుకునేసరికి అదే జనరల్ మజదూరుగా కొనసాగుతుంటారు. మీరు కూడా మీ లైఫ్లో అదే అలవాటు అవుతారు. డ్యూటీకి రావడం, ఇంటికి వెళ్ళడం, ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, ఇంటికి వెళ్ళి తిని పడుకోవడం, పార్టీలకి దానికి వెళ్ళడం సరిపోయింది. ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగి చూసుకున్న తర్వాత మీ డిజిగ్నేషన్ ఎంత జనరల్ మజదూరే ఉంటుంది. మీరు బయటకు వెళ్తారు ఎక్కడైనా సమాజంలో వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేస్తావు సింగరేణిలో అంటే ఏం చెప్తారు, జనరల్ మజదూరు చేస్తా అని చెప్తారు. మీకు సమాజంలో ఏముంటుంది, ఆ తర్వాత మీకు కెరీర్ గ్రోత్ ఏముంటుంది. అసలు మీరు ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళగలుగుతారు. మన సింగరేణిలోనే కోల్ పిల్లలుగా చేరిన వాళ్ళు ఈరోజు మేనేజర్లుగా ఉన్నారు, జనరల్ మేనేజర్లు అయ్యారు, డిప్లొమా మీద జరిగిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు. మరి ఆ స్థాయికి మనం వెళ్ళేటట్టుగా ముందు నుంచి ఒక గోల్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఏం చేస్తే ఏం చేయగలుగుతాం అనేది ఉండాలి. ఆ విధంగా మీరు పనిచేయాలి. కానీ మీరు నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాలి. మీకు వాళ్ళు చేయగలిగిన పనులు కొన్ని ఉన్నాయి, చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, నాయకులు చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వాటి గురించే అడగాలి. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేయడం జరుగుతుందని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆందోళన వాల్ పోస్టర్ ఈ నెల 27న చలో వరంగల్ బీఆర్ఎస్ వాల్ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 22న మంగళవారం సింగరేణి వ్యాప్తంగా గనులు ఓసీపీలపై ఆందోళనలు చేసి అధికారులకు వినతి పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. 25న శుక్రవారం జీఎం ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం గనుల వేలాన్ని విరమించుకుని సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓసీపీల్లో ఉత్పత్తి పనులు ప్రైవేటీకరించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలన్నారు. కార్మికులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని, రిఫరల్ విధానాన్ని సమీక్షించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గనులపై కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమని వెంటనే కల్పించాలన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు కార్మిక వర్గం అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, నాయకులు భాస్కర్, తొంగల రమేష్, వెంకటరెడ్డి, శ్రావణ్, దుర్గం రవి, బుద్ధి ప్రసాద్, రాజు నాయక్, నరేష్, గడ్డం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదంతోని 10 సంవత్సరాల గుర్తింపు సంఘంగా ఉండి 2023 డిసెంబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇచ్చిన 48 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించకపోగా కార్మికుల పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా మారింది. కాబట్టి సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణకై తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం దశల వారీ ఆందోళనకు సిద్ధం కావడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున భూపాల్పల్లిలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రేపు 22వ తారీఖు నాడు అన్ని బావుల మీద మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించడం, అలాగే 25వ తారీఖు నాడు అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం, 23వ తారీఖు నాడు ఎల్లుండి నిజామాబాద్ ఎమ్మెల్సీ గౌరవ కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయం గోదావరికానికి రాబోతున్నారు. కాబట్టి ఆ సమావేశాన్ని సక్సెస్ చేయడం, మరియు 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ అంటే ఎల్కతుర్తికి పోవడానికి శ్రీరాంపూర్ నుంచి పెద్ద ఎత్తున కార్మిక లోకాన్ని తరలించడం ముఖ్య ఎజెండాగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు తెలియజేయనదనగా మీ ఆశీర్వాదంతో గెలిచిన ఏఐటీసీ మరియు 6 ఏరియాలో గెలిచిన ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఐఎన్టీసీ సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇస్తామన్న కోరిక నెరవేర్చలేదు. అలాగే పెక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామన్నది నెరవేర్చలేదు. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తామన్నది నెరవేర్చలేదు. ప్రైవేటీకరణ తగ్గిస్తామన్నది పోయి ఈరోజు ఏ కొత్త బావి కూడా రాకుండా దానికి ప్రయత్నాలు చేయడం లేదు. కాబట్టి అలాగే యాక్షన్ ఏదైతే వేలంలో పాల్గొంటున్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్న మైన్స్లో వేలంలో మనం పాల్గొనకుండా మన మీదనే మనకే రావడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నస్పూర్ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏఐటీసీ గుర్తింపు సంఘంగా సింగరేణిలో ఎన్నికైనప్పటి నుంచి వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా తీర్చలేదు. ఐటీ మీద ఖర్చు మాఫీ, అట్లాగే 200 గజాల ఇళ్ల స్థలము మరియు 20 లక్షల వడ్డీ లేని రుణం,
ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా తీర్చలేదు. అంతేకాకుండా ఇలా మైండ్ల మీద చాలా అగత్యాలు చేయడం జరుగుతున్నది. సర్ఫేస్ పైన ఉన్న కార్మికుల పైన ఒత్తిడి తీసుకొచ్చి చందాలు వసూలు చేయడం, ఇవాళ దీపావళి బోనస్ వసూలు చేయడం కానీ, మెంబర్షిప్ కానీ అత్యధికంగా వసూలు చేస్తూ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలను నమ్మి కార్మికులు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ మీదనే ఒత్తిడి చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇవాళ అంతకుముందున్న యాక్టింగ్ ప్యానలిస్ట్ అనేది ఒక సిస్టమ్ ఉండేది. అసలు యాక్టింగ్ ప్యానల్ సిస్టమే తీసేసి ఎక్కడ కూడా యాక్టింగ్ ప్యానల్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు వచ్చే విధంగా వాళ్ళకు అనుకూలమైన ఆ వ్యక్తులకు మాత్రమే వచ్చే విధంగా చేయడం జరుగుతున్నది. మరియు మిగతా యూనియన్ల మీద కక్ష కట్టి సర్ఫేస్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. ఇది సరైన విధానం కాదు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ జాతీయ సంఘం కానీ ఇతర సంఘాల యొక్క ఉద్యోగులు ఎవరి మీద కూడా ఒత్తిడి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అందరినీ సమానంగానే చూసి యూనియన్ నడిపించడం జరిగింది. ప్రైవేటీకరణ రద్దు చేయాలని ఇవాళ మేము ప్రెస్ మీట్ చేసుకోవడం, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేపు ప్రతి మైన్ మీద హెచ్ఓడీలకు అట్లే ఓపెన్ కాస్ట్ హెచ్ఓడీలకు వినతి పత్రాలు అందజేయడం, అదేవిధంగా 25 నాడు జీవాంశం ధర్నా చేయడము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన మాజీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ పిలుపు మేరకు 27 నాడు వెల్కతుర్తిలో ఏర్పాటు చేసే చలో వరంగల్ మహాసభకు సింగరేణి కార్మికులంతా తరలి రావాలని, ఆ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సింగరేణి సోదరులందరినీ కోరుకుంటున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.